పత్రికా విలేకరులందరికీ నమస్కారం అండి. సో మనకు జిల్లా ముఖ్య నిర్వహణాధికారి చిత్తూరు గారి దగ్గర నుంచి నిన్న ఒకటి సర్క్యులర్ రావడం జరిగింది. సో ఇది ఏమంటే మన ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఏఓ గారు మండల ప్రజా పరిషత్ పుంగనూరు వారు ఒక లేఖ సమర్పించడం జరిగింది. ఆ లేఖలో ఏంటి అంటే 22-23 సంవత్సరంలో 1,36,68,608 రూపాయలు దుర్వినియోగమైనట్టు ఈ లేఖలో ఏఓ గారు సిఇఓ గారికి చెప్పడం జరిగింది. సో ఆ ఫండ్స్ అనేది ఇక్కడ పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ అయిన సునీల్ అనే వ్యక్తి 22-23 సంవత్సరంలో తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించుకోవడం జరిగింది అని ఈ లేఖలో తెలిపారు. సో దీనికి సంబంధించి జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి సిఇఓ మేడం గారు ఎంపీడీఓగా నేను ఎలక్షన్ నిమిత్తం ఇక్కడికి వచ్చాను. నాకు పంపించడం ఏమనగా దీనికి సంబంధించి వాళ్ళకు మెమో ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ని కాల్ఫర్ చేయమన్నారు. అదేవిధంగా 22-23 సంవత్సరంలో ఇక్కడ పనిచేసిన మండల అభివృద్ధి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిన్న మెమో అనేది ఇవ్వడం జరిగింది. సో 3 రోజుల్లో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే అది సమర్పిస్తారో ఆ ఎక్స్ప్లెనేషన్ని మేమంతా కంబైన్ చేసి దీని మీద ఫర్దర్గా నెసరీ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి గారు తీసుకునే విధంగా మేము లెటర్ కూడా రాయవలసి ఉంటుంది. అదే ఈ లేఖలో మేడం కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు సునీల్ అనే కంప్యూటర్ ఆపరేటర్ జిల్లా పంచాయతీ అధికారి చిత్తూరు గారి ద్వారా నియమించబడ్డాడు. అతని గురించి కూడా ఇక్కడ పనిచేస్తున్న ఈఓఆర్డి గారిని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి అతని ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి అది కూడా డిపిఓ గారికి సమర్పించి తగు చర్యలు అతని మీద టర్మినేషన్ అలాగే క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సు చేయడం జరుగుతుంది. సో ఇది మనకు నిన్న మన సిఇఓ మేడం గారు దగ్గర నుంచి వచ్చింది. సిఇఓ మేడం గారికి మన ఆఫీస్లో పనిచేస్తున్న ఏఓ గారే లెటర్ సమర్పించారు. ఈ విధంగా దుర్వినియోగం జరిగింది, దీని మీద ఫర్దర్గా గైడ్ చేయమని ఇవ్వడం జరిగింది.